హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేటి ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి వార్తలను చూసుకుంటే తెలంగాణలో ఎస్సీల వర్గీకరణకు సంబంధించినటువంటిది హైలైట్గా ఉంది. రాష్ట్రంలోని షెడ్యూల్ కులాల్లోని ఉపకులాలన్నింటికి సమానంగా రిజర్వేషన్లు వర్తింపజేసేందుకు వారిని 3 గ్రూపులుగానైతే విభజించినట్టు ఏకసభ్య కమిషన్ అయితే సిఫారసు చేసింది. ఎస్సీలలో మొత్తం 59 ఉపకులాలు ఉన్నట్లు గుర్తించారు. మరి ఈ ఎస్సీలకు సంబంధించి రాజ్యాంగం ప్రకారం 15% రిజర్వేషన్లు వర్తిస్తాయని వాటిని 3 గ్రూపులకు పంచుతూ కమిషన్ అయితే సిఫారసు చేసిందని చెప్పి తెలుస్తోంది. అలాగే గ్రూప్ 1లో ఉన్నటువంటి 15 ఉపకులాలు ఏవైతే ఉన్నాయో అయితే ఎస్సీ కులాల్లో ఉన్నటువంటి గ్రూపులకు రోస్టర్ పాయింట్లు క్రిమిలేయర్ విధానాన్ని అమలు చేయాలని ఏకసభ్య కమిషన్ అయితే ప్రభుత్వానికి పంపింది. కానీ ఈ యొక్క సిఫారసును అయితే ప్రభుత్వం తిరస్కరించినట్లు తెలుస్తోంది. మరి క్రిమిలేయర్ సిఫారసు అంటే ఏంటి? ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీ చైర్పర్సన్లు, మేయర్లు తదితర ప్రజాప్రతినిధులతో పాటు గ్రూప్ 1 సర్వీసులో ఉన్నటువంటి వారు ఉన్నత స్థానాల్లో ఉన్న వారిని క్రిమిలేయర్ గా పరిగణించాలని సూచించింది. మరి ఎందుకు అంటే ఆ వ్యక్తుల రెండో తరం వారు రిజర్వేషన్ల ప్రయోజనాన్ని పొందకుండా ఉండాలనేదే ఈ క్రిమిలేయర్ అనేది సిఫారసు. మరి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ సిఫారసును అయితే తిరస్కరించింది. గ్రూప్ 1 కింద ఉన్నటువంటి 15 ఉపకులాల గురించి ఒకసారి తెలుసుకుందాం. బావూరి, బేడ అంటే బుడగజంగం వాళ్ళు, చెచాటి, డక్కల్ అంటే డొక్కల్వార్, జగ్గలి, కోల్పుల వాళ్ళు అంటే పంబాడ, పంబడ, పంబాల, మాంగ్ గరోడి, మన్నే, ముఫ్తీ, మాతంగి, ముహతార్, ముండాల, సంబన్, సప్రు ఈ కులాలు గ్రూప్ 1 కిందకి వస్తాయి. మరి గ్రూప్ 2 కింద ఉన్నటువంటి 18 ఉపకులాల గురించి అరుంధతీయ, బండ్ల, చమర్, మోచి, మూచి, చమర్, రవిదాస్ ఈ 4 రకాలుగా పిలుస్తారు. చమర్లో రోహిదాస్, చంబర్, చండాల, దండాసి, డోమ్ అంటే డోంబార, పైడి, పాను, ఎల్లమ్మల వాండ్లు, గోడారి, జాంబవులు, మాదిగదాసు అంటే మఫ్తీన్, పామిడి అంటే పంచమ, పరియా, సమగర, సింధోలు అంటే చిందోలు అంటారు, యాటల, వల్లువన్ ఈ 18 ఉపకులాలు అయితే గ్రూప్ 2 కిందికి విభజించారు. మరి గ్రూప్ 3లో ఉన్నటువంటి 26 ఉపకులాలు ఏంటంటే ఆది ఆంధ్ర, ఆది ద్రావిడ, అనాముక్, అరేమాల, అర్వమాల, బారికి, బ్యాగరి, చలవాడి, డోర్, గాసి, హడ్డి, రెల్లి, దాసండి, గోసంగి, హొలయ దాసరి, మాదాసి కురువ, మహర్, మాల అయ్యవార్, మాల దాసరి, మాల దాసు, మాల హన్నయ్, మాల జంగం, మాల మస్తి, మాల సాలే, నేతకాని, మాల సన్యాసి, మిత అయ్యల్వార్, పాకి, మోటి, తోటి, రెల్లి ఈ 26 ఉపకులాలు అయితే గ్రూప్ 3 కిందికైతే సూచించడం జరిగింది. మరి అయితే ఉద్యోగాల భర్తీలో ప్రిఫరెన్షియల్ మోడల్ ఏ విధంగా ఉంటుందంటే గ్రూప్ 1లో ఉన్నటువంటి నోటిఫై చేయని భర్తీ చేయని ఖాళీలను తదుపరి ప్రాధాన్యతగా గ్రూప్ 2 ద్వారా భర్తీ చేయాలి. మరి అయితే గ్రూప్ 2లో భర్తీ చేయని ఖాళీలను గ్రూప్ 3లోని వారి ద్వారా భర్తీ చేయాలి. అన్ని అభ్యర్థులను కలుపుకొని లేకపోతే భర్తీ చేయని ఖాళీలను అయితే ఫార్వర్డ్ చేస్తారు. నేడే టెట్ ఫలితాలు విడుదల. రాత పరీక్షకు సంబంధించినటువంటి ఫలితాలు అయితే ఈ బుధవారం విడుదల కానున్నాయి. మొత్తం 2,75,753 మంది అయితే ఈ పరీక్షను అయితే రాయడం జరిగింది. మరి ఫలితాలకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్ లో సంప్రదించాల్సినటువంటిది ఉంటుంది. ఏప్రిల్ 5న సైనిక్ స్కూల్ పరీక్ష 6, 9వ తరగతి ప్రవేశాలకు ఉన్నటువంటి
ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్నటువంటి వారు ఏప్రిల్ 5వ తేదీన పరీక్షలకు నిర్వహిస్తారు. కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. ఈ మధ్య నిర్వహించినటువంటి ఐఐటీలు, ఎన్ఐటీలో జేఈఈ మెయిన్స్ కి అయితే ప్రాథమిక కీ విడుదల అయింది. బీఈ, బీటెక్ ప్రాథమిక కీతో పాటు విద్యార్థుల రెస్పాన్స్ షీట్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అయితే విడుదల చేసింది. ఈ నెల 6 రాత్రి 11:50 లోపు అయితే మీ యొక్క అభ్యంతరాలను తెలియజేయాలని చెప్పి ఎన్టీఏ వెల్లడించింది.